విశాఖ జిల్లాలోని పెందుర్తిలో జనసేన గెలుపు ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు అన్నారు. సింహాచలం తొలి పావంచ వద్ద ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనతో పాటు అనకాపల్లి లోక్సభ ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రమేష్ బాబు అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత మనకిచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని గౌరవిస్తూ మేము దాన్ని పోషిస్తూ ముందుకు పోతూ ఉంటాం. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది. మరి పెద్దలు రమేష్ గారు అన్నట్టు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, జగన్ గారి రాజ్యాంగం. దాన్ని తరిమి కొట్టాలని 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, ఆయన చేసిన రౌడీయిజం, గోండాయిజం, ఫ్యాక్షనిజం అన్నింటినీ ప్రారంభించే విధంగా మాలాంటి మంచి పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ప్రజలకు మేలు చేస్తామని చెప్పి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి కుయుక్తులు పన్నే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందామని చెప్పి కోరుతా ఉన్నాం. బైకులు ముందుకు వచ్చేయండి, బైకులు ముందు పెట్టండి, బైకులు ముందుకు రండి, బైకులు మా వేల ముందుకు రండి, బైకులు మా ముందు పంపించి మొత్తం ముందు పంపించు. ఆ ప్రచారాలని దాటి వెళ్ళిపోవాలి. ఎంతో బైకులు ముందుకెళ్ళాలమ్మా. ప్రచారాలని వెనకాతలు ఎదరండి వాళ్ళు, వెనకాతలు వాళ్ళు స్పీడ్గా కంపల్సరిగా స్పీడ్గా వెళ్ళాలమ్మా. స్పీడ్లో చూడాలి, వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళాలి. అమ్మా ముందుకు వెళ్ళాలి, వెనక్కాల ముందుకు వెళ్ళాలి, వెనక్కెళ్ళండి, వెనక్కెళ్ళండి, వెనక్కెళ్ళండి. మన ఏదైతే రాజ్యాంగ కర్త అంబేద్కర్ గారి జయంతికి ఈరోజు మాల వేయడం నిజంగా ఈ పెందుర్తిలో అదృష్టంగా భావించి ఈ కరెక్ట్ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో రావడం, ఏదైతే రాజ్యాంగం ఆయన చేశాడో ఆ రాజ్యాంగానికి ఈరోజు అపహాస్యం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూస్తే ఒకసారి అంబేద్కర్ని చూసన్న ఈ రోజుకైనా ఆయన జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాభిమానం కోల్పోయి నక్క జీతులు ఈరోజు నిన్న జరిగిన సంఘటన అయితే నిజంగా చాలా దారుణం. ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు? ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఏకీభవించాలి. ఈ సింపతి తీసుకోవాలి. పోయినసారి కోడికత్తిలాగా ఏది చేసుకోవాలన్నాడు. నిజంగా అసలు ఒక పక్క ఏమో వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు హంతకులను పక్కన పెట్టుకొని హత్యా రాజకీయాలు చేసేవాడికి పక్కన పెట్టుకొని టికెట్ ఇచ్చి అతను తిప్పుతున్నాడు అని వాళ్ళు సొంత ఇంట్లో ఆయన చెల్లెలు ఇద్దరు చెప్తుంటే, నిన్న ఆయన పైన ఏదో హత్యాయత్నం అంట ఒక చిన్న చేసుకొని కరెంటు తీసేసి ప్రతి ఊర్లో కూడా ఎక్కడన్నా ఇంతవరకు ఆయన స్టార్ట్ చేసిన ఇడుపులపాయ నుంచి విజయవాడ వరకు ఎక్కడ కూడా కరెంటు తీగలు లేవా? ఎన్నిసార్లు కరెంటు ఆపారు? నిన్న ఒక్కరోజే కరెంటు ఆపుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు అంత ఇద్దరికే క్యాండిడేట్లో చీకట్లో ఎవరన్నా కొడతారండి? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా?
ఈ చీప్ పాలిటిక్స్ చేసే బదులు ఇంట్లో దద్దమ్మ మాదిరి కూర్చుంటే మంచిది. వీరి జీవితాంతం హత్యా రాజకీయాలు, నేర రాజకీయాలతో ప్రజలను ఈరోజు మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రం దీన్ని ప్రజలు సహించారని చెప్పి తెలియజేస్తున్నారు.